మా దగ్గర ఇప్పుడు కూడా A1 క్వాలిటీ గల ప్యూర్ మునగ గేదెలు ఉంటాయండి. నిజామాబాద్ నుంచి వచ్చారండి స్వామి గారు భార్య ఇద్దరు వచ్చారండి. మౌనిక గారు 4 గేదెలు తీసుకున్నారండి. అదేవిధంగా రైతులు స్వామి గారు కొనుక్కున్న గేదెలు ఏ విధంగా కొనుక్కున్నారో, ఎలా కొనుక్కున్నారో ఒక చుట్టూ వాళ్ళ మాటలు కూడా ఏనండి. ఏమండి, ఏ ఊరండి మీది? ఇరణగుట్ట రంజాన్ మండలం, నిజామాబాద్, తెలంగాణ. అదే ప్రతి విలేజ్ తిన్నాం, రేట్లు బాగున్నాయి. మంచిగా ఉన్నాయి. డైరీ ఫామ్లో తీసుకున్నాం, మొత్తానికి అయితే బాగున్నాయి. ఇప్పుడు మాకు అనుకూలంగా ఉంది. వెంకటేశ్వరరావు డైరీ ఫామ్ పాములన్నీ తిరిగి వెంకటేశ్వర డైరీ ఫామ్కి వచ్చారు. వెంకటేశ్వర డైరీ ఫామ్లో మంచిగా ఇచ్చారా? మంచిగా ఇచ్చారా? ఎన్ని గేదెలు కొన్నారు? 4 గేదెలు కొన్నారు. 4 గేదెలు కొన్నాక మామూలుగానే డీజిల్ ఖర్చు నువ్వు పెట్టుకున్నావు, బండికేరా నేను పెట్టుకున్నాను. ఏమా మిమ్మల్ని ఏ విధంగా కూడా ఇబ్బంది చేయలేదు కదా? మీ ఇష్టంతోనే తీసుకున్నారు. అవును కదమ్మా, మీకు అన్ని విధాలా నచ్చిన బరే కదా ఇస్తా. వెంకటేశ్వరరావు డైరీ ఫామ్ లోకి ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చా? అంతే కదమ్మా. రైతు సోదరులందరికీ నమస్తే అండి. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి. రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం. డీజిల్ ఖర్చు ఇతను పెట్టుకున్నాడండి, బండి కిరాయి ఖర్చు నేను పెట్టుకున్నానండి. 4 బర్రెలు తీసుకున్నారండి వెంకటేశ్వర డైరీ ఫామ్కి వచ్చి. నిజామాబాద్ జిల్లా వెళ్తాయి. మళ్ళీ చూడు చెప్పండి. నిజామాబాద్ జిల్లా, మండలం రంజల్, గ్రామం వీరనగుట్ట గ్రామం, నిజామాబాద్ జిల్లా. వెంకటేశ్వర డైరీ ఫామ్ లో మీకు ఏం అవసరం జరగలేదు కదా? మంచిగా ఇచ్చారు కదా? పాలు మీరు చూసుకున్నారు కదా? పాలు చూసుకున్నాక తీసుకున్నారు. అంతే కదా? రైతు సోదరులందరికీ నమస్తే అండి.